హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. మరి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం గురువుని ఎలా ఎంచుకోవాలి, మరి కొంతమంది గురువులను తలుచుకుందామా ఫ్రెండ్స్. మనకు మన హృదయమే చెబుతుంది మన గురువు ఎవరు అని. అది ఎవరో వచ్చి చెప్పరు ఫ్రెండ్స్. నీ గురువు ఇతనే. మన హృదయమే మనకు దానిని తెలుపుతుందన్నమాట. ప్రాచీన కాలంలో అయితే ఏం జరిగేది, చక్కగా పిల్లల్ని మనము గురుకులంలో పెట్టేవాళ్ళం. అక్కడ గురువు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని, అంటే వాళ్ళకున్న స్తోమతని, అలా జ్ఞానాన్ని బట్టి వాళ్లకు ఏం చెప్పేవాడంటే ఇతనికి గణితము, ఇతనికి సంగీతము, ఇతనికి నృత్యము, ఈమెకు ఇది అని నేర్పించేవాళ్ళు, వేదాలు అని. కానీ ఇప్పుడు పెద్దవాళ్లకు అలా కాదు కదా ఫ్రెండ్స్. మరి మన గురువుని మనం ఎలా ఎంచుకోవాలి? ఒకసారి మనం జ్ఞాన మార్గంలో ప్రవేశించిన తర్వాత ఇది నాకు సరి అయిన స్థలము, తర్వాత ఇదే నాకు సరైన స్థలము, ఆయనే నా గురువు అని మనకెవరు చెప్తారు ఫ్రెండ్స్? మన హృదయమే మనకు చెబుతుందన్నమాట. ఆ విధంగానే మనము గురువుని స్వీకరిస్తాము. ఎప్పుడు నేనే గురువు అని వచ్చి ఏ గురువు మనకు చెప్పడనమాట. ఎవరు రుద్దరు నేను మీ గురువుని అని మన మీద, ఇతనే మీ గురువు అని కూడా వేరే వాళ్ళు కూడా ఎవరు చెప్పరు ఫ్రెండ్స్. మన అంతరంగం నుంచే అది ఉద్భవిస్తుందన్నమాట. ఆ వ్యక్తి యొక్క నిజాయితీని బట్టి, ఆధ్యాత్మికతని బట్టి మనము గుర్తిస్తామన్నమాట. అప్పుడే మనము అంగీకరిస్తాము. ఆ క్షణమే అతన్ని మన గురువుగా మనము అంగీకరిస్తామన్నమాట. అప్పుడు మనలోని బాధ, సందేహాలు అవన్నీ కూడా వెళ్ళిపోతాయన్నమాట. మనము జీవితంలో ఒంటరి వాళ్ళము కాదు అనే భావన. మనము ఆధ్యాత్మికంగా ఎదగాలి అన్నా, మన జీవితం సవ్యంగా సాగాలి అన్నా ఒక గురువు ఉండాలి అని చాలామంది చెబుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్. మనము ఆ గురువుతో కూడా ఆ అనుబంధాన్ని కూడా మనము అనుభవించాలి. మనల్ని భయం నుంచి బయటికి తీసుకొస్తారు. మరి ప్రేమ అయినా, మార్గదర్శకత్వమైన మనకు సరిపోతుంది కదా ఫ్రెండ్స్. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో గురువు అనే అతను మనకు ఉండాలి, అవసరము అని చెబుతారు కదా అందరూ. ముఖ్యంగా గురువుతో ఒక అనుబంధాన్ని అనుభవించడం అవసరం. లేకపోతే మన హృదయంలో బాధ, మరి తెలియని అనిశ్చిత స్థితి, మరి భయము అలాగే మిగిలిపోతాయన్నమాట. మనకు గురువుతో లేదా జ్ఞానంతో కానీ మనకు అనుబంధం ఏర్పడితే మనకు ఆ గురువు సరైన రీతిలో నడిపిస్తున్నాడు అనే విశ్వాసం కూడా మనకు కలిగిస్తుంది. మనలో ప్రశాంతత కూడా నెలకొంటుందన్నమాట. అలాంటి శాంతితో మన హృదయం కూడా నిండిపోతుందన్నమాట. ఎన్ని సందేహాలు మనకు వచ్చినా అవన్నీ నిలబడవు. మనము ఒంటరి వాళ్ళము కాదు అనే భరోసా కూడా మనతో ఎప్పుడూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు మనము ఇంకొంతమంది గురువుల గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనము మొట్టమొదటిగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మరి మనం కూడా అందుకే కదా ఫ్రెండ్స్, మనలో అతన్ని చూసిన వెంటనే, అతన్ని కొన్ని రోజులు చూసిన వెంటనే ఇతనే నా గురువు, ఇతను నా జీవితాన్ని సరి అయిన మార్గంలో నడిపిస్తారు అనే నమ్మకం ఏర్పడి మనము కూడా అతని త్రోవలో నడవడానికే ఈ భూమి మీద జన్మ తీసుకున్నాము అని తెలుసుకొని మనము వచ్చాము, అతని బాటలోనే నడుస్తూ ఉన్నాము.
ఈ భూమి మీద ప్రతి ఒక్క మానవుడు మరి అహింసాయుతుడై శాకాహార జీవిగా ఉంటూ ధ్యానం చేయాలి అన్న మన పత్రిజీ సార్ యొక్క కలను మనం నెరవేర్చడానికే వచ్చాము. మరి అంత చక్కటి గురువు దొరికినందుకు అతనికి చాలా నా ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మరి వేదవ్యాసుడి గురించి మనం తెలుసుకుందాం. ఇతడు ఆషాఢ పౌర్ణమి రోజున, అంటే మనము వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి అని అంటూ ఉన్నాం కదా ఫ్రెండ్స్. మరి ఆ రోజున శిష్యులందరూ ఏం చేస్తారంటే తమ గురువుని వ్యాసునికి ప్రతిరూపంగా భావించి పూజలు సత్కారాలు చేస్తారు. అంటే వ్యాస మహర్షిలోనే తమ గురువుని చూసుకుంటూ చేస్తారనమాట పూజలు అవన్నీ. అంతేకాకుండా ఎవరైతే వాళ్ళ గురువు అనుకుంటున్నారో వాళ్ళని ఆ రోజు కొలుస్తారు, ఎవరైతే వాళ్ళ సాధకులు వాళ్ళ శిష్యులుగా ఉంటారో. మరి అతను చక్కగా వేదాలను రచించాడు. అవన్నీ అంతే కదా ఫ్రెండ్స్, వేదాలను కూడా రచించాడు. బ్రహ్మసూత్రాలు రచించాడు. అష్టాదశ పురాణాలను మనకు అనుగ్రహించాడు. అందుకనే ఆయనను చాలామంది విష్ణు రూపంగా భావిస్తారన్నమాట. అలాగే మరి ఎంతోమంది గురువులు ఉన్నారు. మరి ఆదిశంకరాచార్యులు, శ్రీమద్వాచార్యులు, మరి రాఘవేంద్ర స్వామి, మరి రామానుజాచార్యులు, వేదాంత దేశికులు, మరి ఇలా ఎంతోమంది గురువులు. ఆ గురువులందరికీ నా పాదాభివందనాలు ఫ్రెండ్స్. ఈరోజు మనము గురు పూజ, అంటే ఈరోజు మనము గురువును స్మరించుకోవాలి. మనల్ని ఇంత చక్కని బాటలో పెట్టినందుకు ఆయనకు మనము చక్కగా కృతజ్ఞత తెలుపుకోవాలి. అలాగే ధ్యానం ఎలా చేయాలి ఫ్రెండ్స్? మరి చక్కగా సుఖస్థిరాసనంలో కూర్చోవాలి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి. మరి వేళ్లలో వేళ్ళు పెట్టుకొని ఒళ్ళో పెట్టుకోవాలి. మరి అలాగే కళ్ళు రెండు సుతారంగా మూసుకోవాలి. మన సహజమైన శ్వాసను గమనించాలి ఫ్రెండ్స్. అదే ధ్యానం అంటే ఫ్రెండ్స్. అలా మనము చక్కగా చేస్తూ ఉంటే మన ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది. దాన్నే ధ్యాన స్థితి అంటారు, మరి ఆత్మస్థితి కూడా అంటారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఒక్కసారి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.